అందరికీ నా నమస్కారాలండి. ఇక్కడ చూసినట్లయితే టోటల్ రెడీనెస్ 6th క్లాస్‌కి సంబంధించినటువంటి ప్రతీదీ కూడా ఇక్కడైతే పొందుపరచబడింది. అండ్ టోటల్‌గా ఏవైతే 34 డేస్ ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయబడినాయి. ఇప్పుడు లెటర్స్ ప్రాక్టీస్ అనేటటువంటిది మీ ముందరైతే ఉంది. 6th క్లాస్‌కి సంబంధించినటువంటి ప్రతి పాఠ్యాంశం కూడా మీకు ఇక్కడైతే అందుబాటులో ఉంది. సెమ్ 1 అండ్ సెమ్ 2కి సంబంధించిన పాఠ్యాంశాలన్నీ కూడా ఈ ప్లేలిస్ట్లో మీకోసం అందుబాటులో ఉన్నాయి. డిస్క్రిప్షన్లో వీటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా మీకైతే అందుబాటులో ఉంటాయి. అండ్ లెటర్స్ ప్రాక్టీస్ అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. సెలెక్ట్ ద స్మాల్ లెటర్ ఫర్ ద క్యాపిటల్ లెటర్ క్యూ. చూడండి, క్యాపిటల్ లెటర్ క్యూకి వచ్చేసి స్మాల్ క్యూని సెలెక్ట్ చేయమన్నారు. ఏంటంటే ఇది స్మాల్ క్యూ అవుతుంది. సి అనేది ఆన్సర్, క్యూ ఇది మనకు తెలిసిందే. డిపిబి అనేవి మనకు తెలిసినవే. ఫైండ్ ద మిస్సింగ్ లెటర్స్ ఇన్ ద గివెన్ వర్డ్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది ద డాష్ అరైవ్డ్ క్విక్లీ టు హెల్ప్ ద ఇంజర్డ్ మ్యాన్. ఇంజర్డ్ మ్యాన్ ఎవరైతే గాయపడినటువంటి వ్యక్తి ఉంటాడో అతన్ని కాపాడడానికి వచ్చేది అంబులెన్స్. కాబట్టి ఏఎన్ బియుఎల్ఏఎన్ సిఏయుఈ అని రావాలి. అది ఎక్కడుంది అంటే బి ఉంది. కాబట్టి బి అనేది ఆన్సర్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. వేర్ ఈస్ ద సోప్. సోప్ అనేది ఎక్కడ ఉంటుంది? జనరల్గా కిచెన్లో ఉండదు, బెడ్రూమ్లో ఉండదు, హాల్లో ఉండదు. ఎక్కడ ఉంటుంది అంటే బాత్రూంలో ఉంటుంది. కాబట్టి డి ఈజ్ ద ఆన్సర్. ఐడెంటిఫై ద కరెక్ట్ ఆన్సర్ టు ఫిల్ ఇన్. రాధా హ్యాస్ టూ ఐజా. నోస్ అనేది ఒకటే ఉంటుంది, మౌత్ ఒకటే ఉంటుంది, హెడ్ ఒకటే ఉంటుంది. కాబట్టి ఐజ్ అనేది రైట్ ఆన్సర్ ఏ. తర్వాత మనం సెలెక్ట్ ద సూటబుల్ ఆన్సర్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఐ డ్యాన్స్ విత్ మై. చేతులతో డ్యాన్స్ చేయరు, మొహంతో వేయరు, కాళ్ళతో వేస్తారు. కాబట్టి సి ఐ డ్యాన్స్ విత్ మై లెగ్స్. వాట్ ఈజ్ కలర్ ఇన్ ద గివెన్. వాట్ ఈజ్ ఏ కలర్ ఇన్ ద గివెన్ ఆప్షన్స్. ఇచ్చిన వాటిలో కలర్ ఏంటి? ఇక్కడ మనం జాస్మిన్ అంటే ఒక పువ్వు, యాపిల్ అనేది ఒక పండు, సన్ఫ్లవర్ అనేది కూడా పొద్దుతిరుగుడు పువ్వు అనమాట. ఇక్కడ రెడ్ అనేది ఎరుపు రంగు. కాబట్టి అది ఆన్సర్ అవుతుంది, 6D అవుతుంది. ఆ తర్వాత చూస్ ద కరెక్ట్ ఆన్సర్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. మాధవి లైక్స్. ఏంటి? టీవీని ఏం చేస్తాం? ఆడుకుంటామా, చూస్తామా, వండుతామా, చేస్తామా అంటే చూస్తాం. మాధవి లైక్స్ వాచింగ్ టీవీ. పికప్ ద వర్డ్ విచ్ ఈజ్ నాట్ ఏ ఫెస్టివల్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్. ఇచ్చిన వాటిలో ఫెస్టివల్ కానిది ఏంటి? సంక్రాంతి ఫెస్టివలే, బక్రీద్ ఫెస్టివలే, క్రిస్మస్ ఫెస్టివల్. హాలిడే అనేది ఫెస్టివల్ కాదు, సండే ఉంది, అది ఫెస్టివల్ కానక్కల ఒక హాలిడే అవుతుంది. సెలెక్ట్ ద ఆపోజిట్ వర్డ్ ఫర్ ద అండర్లైన్ వర్డ్ ఇన్ ఎ సెంటెన్స్. కల్పన ఈజ్ వీక్ ఇన్ మ్యాథమెటిక్స్ బట్. చూడండి, వీక్కి ఆపోజిట్ ఏంటంటే స్ట్రాంగ్. వీక్ అంటే బలహీనం, స్ట్రాంగ్ అంటే బలమైన అని అర్థం. ఏ స్ట్రాంగ్, బలమైన అని అర్థం. తర్వాత చూస్ ద కరెక్ట్ వే ఆఫ్ గ్రీటింగ్స్ ఆన్ బర్త్డే. పుట్టినరోజు నాడు ఏ విధంగా గ్రీటింగ్స్ మనం చెప్తామంటే హ్యాపీ బర్త్డే టు యూ అనేది చెప్పడం జరుగుతుంది. సో 10 అనేది సి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇండోర్ గేమ్. అంటే ఇంటి లోపల కూర్చొని ఆడుకునేటటువంటి ఆట ఏది? హాకీ బయట గ్రౌండ్లో ఆడతాం, ఫుట్బాల్ అనేది మనం గ్రౌండ్లో ఆడతాం, క్రికెట్ అనేది కూడా గ్రౌండే, చెస్ అనేది ఇంట్లో కూర్చొని కూడా మనం ఆడుకోవచ్చు. కాబట్టి డి అనేది ఆన్సర్ అవుతుంది. అండ్ వేర్ డు వీ గో ఫర్ పిక్నిక్. పిక్నిక్కి ఎక్కడికి వెళ్తాం అంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాం, పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, మార్కెట్కి వెళ్ళాం, జూకి వెళ్తాం. ఆ తర్వాత మనం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ మేక్స్ పార్ట్స్. అంటే కుండలు చేసేటటువంటి వ్యక్తి ఎవరు? కుండలు తయారీ. కార్పెంటర్ అంటే వడ్రంగి, చెక్క పని అన్నమాట ఈయన చేసేది. మ్యూజిషియన్ అంటే సంగీత విద్వాంసుడు లేదా సంగీతానికి సంబంధించినటువంటి వ్యక్తి అన్నమాట. ఫిషర్ మ్యాన్ అంటే చేపలు పట్టేటటువంటి వ్యక్తి. పాటర్ కుండలు ఏదైతే తయారు చేసేటటువంటి వ్యక్తి అన్నమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగ్ టు ఏ కంప్యూటర్. ఈ క్రింది వాటిలో కంప్యూటర్కి చెందని ఏంటి? కీబోర్డ్ ఉంటుంది, కంప్యూటర్కి చెందుతుంది. సాఫ్ట్వేర్ చెందుతుంది, నెట్వర్క్ చెందుతుంది. చెందంది ఏది అంటే టెక్స్ట్ బుక్ అనమాట, మన చేతిలో ఉంటుంది, అది కంప్యూటర్తో ఏమాత్రం లింక్ కాదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వెహికల్స్ కెన్ బి డ్రివెన్ ఆన్ ఎర్త్. భూమి మీద డ్రైవ్ చేసేటటువంటి వెహికల్స్ ఏంటి? షిప్ ఎక్కడ? నీళ్ళలో, ట్రైన్ భూమి మీద, హెలికాప్టర్ గాలిలో, రాకెట్ గాలిలో.
ట్రైన్ అనేది మనం గాలిలో నడిపేటటువంటిది అనమాట. అవునా? కాదు. ట్రైన్ అనేది భూమి మీద నడిపేటటువంటిది, హెలికాప్టరు, రాకెట్ అనేది గాలిలో నడిపేటటువంటిది, షిప్ అనేది నీళ్ళలో నడిపేటటువంటిది. కాబట్టి ఎర్త్ మీద నడిపేటటువంటిది ఏదంటే ట్రైన్. ఓకేనా? హెలికాప్టర్, రాకెట్ గాలిలో, ట్రైన్ అనేది భూమి మీద. వెన్ సమ్వన్ హర్ట్స్ యూ వాట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ డూ యూ ఎక్స్ప్రెస్? ఎవరైనా మిమ్మల్ని బాధ పెడితే ఎటువంటి ఫీలింగ్ని మీరు చూపిస్తారు? ఎలాంటి ఫీలింగ్ చూపిస్తాం? ఆనందపడతాం? లేదు, బాధపడతాం. సో అది ఏ. తర్వాత 17వది మ్యాచ్ ద ఫాలోయింగ్. కలర్ ఏంటి? కలర్ ఏంటంటే ఇక్కడ బ్లూ అనేది కలర్, బ్లూ అనేది. అండ్ ఫ్లవర్ ఏముంది అంటే హిబిస్కస్ అనేటటువంటి ఫ్లవర్ ఉంది. తర్వాత ఫ్రూట్ ఏంటంటే బనానా ఉంది. రూట్ ఏంటంటే క్యారెట్ అనేది ఉంది. ఈ విధంగా మనకు వచ్చేసి డిసిఏబి. కలర్ బ్లూ కలర్, ఫ్లవర్ హిబిస్కస్ ఫ్లవర్, ఫ్రూట్ బనానా అండ్ రూట్ వచ్చేసి క్యారెట్. ఆ తర్వాత అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అండర్ ద హెడ్డింగ్స్ ప్రాపర్లీ. ఫ్రూట్స్ కింద వచ్చే ఫ్రూట్స్ కింద రాయాలి, అండ్ ఏవైతే వెజిటేబుల్స్ కింద వచ్చే వాటిని వెజిటేబుల్స్ కింద రాయాల్సి ఉంటుంది. మొదట టొమాటో. ఇక్కడ మనం టొమాటో చూసినట్లయితే అదేంటంటే వెజిటబుల్ అన్నమాట. టొమాటో అనేది వెజిటబుల్. ఇక్కడ టొమాటో అనేది మనం రాయడం జరుగుతుంది, టొమాటో. ఆ తర్వాత గ్రేప్స్, ఇవి వచ్చేసి ఫ్రూట్స్ అన్నమాట, గ్రేప్స్ రాస్తాం. తర్వాత క్యారెట్ వెజిటేబుల్ కింద, క్యారెట్ అనేది వెజిటేబుల్ కింద వస్తుంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆరెంజ్ ఉంది, అది వచ్చేసి ఫ్రూట్స్ కింద రావడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత కుంబర్ వెజిటేబుల్ కింద వస్తుంది. తర్వాత పొటాటో ఏదైతే ఉందో అది కూడా వెజిటేబుల్స్ కింద రావడం జరుగుతుంది. ఇంకా యాపిల్, మ్యాంగో అనేవి ఫ్రూట్స్ మనకు తెలిసిందే, యాపిల్, మ్యాంగో. ఈ విధంగా మనమైతే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అనేవి చూసాం. ఫ్రూట్స్ కింద గ్రేప్స్, ఆరెంజ్, యాపిల్, మ్యాంగో రాగా వెజిటేబుల్స్ కింద టొమాటో, క్యారెట్, కుకుంబర్, పొటాటో. తర్వాత 19th క్వశ్చన్ కనుక మనం చూసినట్లయితే ఇన్ ఏ స్మాల్ విలేజ్ దే స్టూడ్ ఏ జైంట్ ఓల్డ్ ట్రీ నేమ్డ్ బనియన్. మర్రి చెట్టు ఉంది ఊర్లో. పీపుల్ రెస్టెడ్ అండర్ ఇట్స్ షేడ్. దాని నీళ్ళలో చాలా విశ్రమించే వాళ్ళు. బర్డ్స్ బిల్డ్ నెక్స్ట్ ఇన్ ఇట్స్ బ్రాంచెస్. అండ్ దాని కొమ్మల్లో ఈ పక్షులు ఏం చేసినాయంటే గూళ్ళు కట్టుకున్నాయి. చిల్డ్రన్ ప్లేడ్ అరౌండ్ ఇన్ ఇట్స్ రూట్స్. ఆ మర్రి ఊడల్ని పట్టుకొని పిల్లలు చాలా ఆనందించేవాళ్ళు. అయితే ఒక సమ్మర్, వేసవి కాలాన ఏ రిచ్ మ్యాన్ కేమ్ అండ్ వాంటెడ్ టు కట్ ద ట్రీ, బిల్డ్ ఏ షాప్. అక్కడ ఉన్నటువంటి మర్రి చెట్టు ఏదైతే ఉందో దాన్ని కూల్చేసి అక్కడ ఒక షాప్ కడదాం అనుకున్నారు. ద విలేజర్స్ ప్రొటెస్టెడ్ సేయింగ్ దిస్ ట్రీ గివ్స్ us shade, fresh air and home for animals, but the man didn't listen. అయితే వాళ్ళు బతిమలాడుకున్నారు, అయ్యా మరి కూల్చొద్దు, షాప్ కోసం ఏందయ్యా కూల్చేది, ఇది ఊరు మొత్తానికే చాలా ఉపయోగపడుతుంది, ఊళ్ళో వాళ్ళు ఎప్పుడైనా అలసిపోతే ఇక్కడే కూర్చుంటారు, చాలా చల్లటి మంచి గాలి వస్తుంది అయ్యా, అండ్ చాలా జంతువులకి ఇది ఇల్లయ్యా, వద్దయ్యా అన్నా కానీ ఆ రిచ్ మ్యాన్ వెళ్ళలేదు. సరే, ఇప్పుడు వేర్ వాజ్ ద ట్రీ లొకేటెడ్? ఆ చెట్టు ఎక్కడుంది అనేది. ఎక్కడుంది ఆ చెట్టు అంటే ఫస్ట్ మనకు వచ్చేసి చిన్న ఇన్ ఏ సిటీయా, ఇన్ ఏ స్మాల్ విలేజ్, ఇన్ ఏ ఫారెస్ట్ నియర్. మొట్టమొదటే మనకు వచ్చేసి ఇన్ ఏ స్మాల్ విలేజ్ అని ఇవ్వబడింది. బి ఈజ్ ద ఆన్సర్. తర్వాత వాట్ డిడ్ బర్డ్స్ డూ ఆన్ ద ట్రీ? ఏం చేసినాయి పక్షులు? బర్డ్స్ బిల్ట్ నెస్. ఏవైతే గూళ్ళు ఉన్నాయో ఆ గూళ్ళు అనేవి కట్టడం జరిగింది. వై డిడ్ ద విలేజెస్ ప్రొటెస్ట్? ఎందుకని? దే హెడ్ ద రిచ్ మ్యాన్. రిచ్ మ్యాన్ని ద్వేషించారు. అందుక దే వాంటెడ్ టు మూవ్ ద ట్రీ. వాళ్ళు చెట్టుని పక్కకు తప్పించాలనుకున్నారు, పక్కకి తోసి దాన్ని చేయాలనుకున్నారు. దే వాంటెడ్ టు సెల్ ద ట్రీ. వాళ్ళు అమ్మేయాలనుకున్నారు. ద ట్రీ వాజ్ యూజ్ఫుల్ టు దెమ్. ఎందుకు ప్రొటెస్ట్ చేశారంటే ఆ చెట్టు చాలా ఉపయోగకరంగా ఉంది, ఇప్పుడు ఈ రిచ్ మ్యాన్ వచ్చి తన స్థలంలో ఉంది కాబట్టి నేను దాన్ని పడేస్తాను, నరికేస్తాను అంటున్నాడు. అందుకని వాళ్ళు ఆందోళన అయితే చేశారు.
వాట్ లెసన్ డస్ దిస్ స్టోరీ టీచ్? ఇది ఎలాంటి పాఠాన్ని నేర్పిస్తుంది అంటే, ఎలాంటి పాఠాన్ని నేర్పిస్తుంది అంటే వీ షుడ్ ప్రొటెక్ట్ నేచర్. ప్రకృతిని మనం కాపాడుకోవాలి. మనిషిగా మనం చేయాల్సింది ఏంటంటే వీ షుడ్ ప్రొటెక్ట్ నేచర్. ప్రకృతిని మనం కాపాడుకోవాలి. వాట్ బెనిఫిట్ డిడ్ ద ట్రీ ప్రొవైడ్ టు చిల్డ్రన్ అండ్ పీపుల్? ఇక్కడ ట్రీ ఏమి ఇచ్చింది అంటే ద ట్రీ చెట్టు నీడనిచ్చింది. ద ట్రీ గేవ్ ఏమి ఇచ్చింది? షేడ్ నీడనిచ్చింది. ఫ్రెష్ ఎయిర్ ఇచ్చింది. ఫ్రూట్స్ ఇచ్చింది. ఇలా ఎన్నో ఇవ్వడం అయితే జరిగింది. చిన్నపిల్లలు దాని చుట్టూ తిరిగి ఆడుకున్నారు. అండ్ పక్షులు మరి గూళ్ళు కట్టుకున్నాయి. ఇలాంటివన్నీ కూడా చాలా చాలా పనులు అయితే ఆ చెట్టు కింద చెట్టు సహాయంతో చాలా ఆనందంగా గడిపేటటువంటి వాళ్ళు. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రైట్ యువర్ ఓన్ సెంటెన్స్ యూజింగ్ ద వర్డ్స్ గివెన్ బిలో. ఫార్మర్ గురించి డాక్టర్ గురించి రాయమన్నారు. ఫార్మర్ ఏం చేస్తాడు? ఫార్మరు గ్రోస్ క్రాప్స్. రైతు ఏం చేస్తాడు అంటే పంట పండిస్తాడు, ధాన్యాన్ని పండిస్తాడు, ఆహారాన్ని పండిస్తాడు. ఫార్మర్ గ్రోస్ క్రాప్స్. పైరుని మరి అంతా కూడా అంతకాలం తాను కనిపెట్టుకుంటా మరి అంత ధాన్యాన్ని పండించడం అయితే జరుగుతుంది. డాక్టర్ ఏం చేస్తాడు? డాక్టర్ ట్రీట్స్ సిక్ పీపుల్. ఎవరైతే అనారోగ్య బారిన పడ్డారో అటువంటి వాళ్ళకి వైద్యం చేస్తాడు డాక్టర్. వైద్యో నారాయణో హరి అంటారు. ఇక రైట్ ఫ్యూ సెంటెన్స్ అబౌట్ యువర్ ఫ్యామిలీ పిక్నిక్ ఎక్స్పీరియన్స్. అండ్ పిక్నిక్కి వెళ్ళారు, అక్కడ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని అయితే రాయమని చెప్పడం అయితే జరిగింది. అది మనం రాసే ప్రయత్నం చేద్దాం. రైట్ అబౌట్ ఫ్యామిలీ పిక్నిక్ ఎక్స్పీరియన్స్. మై ఫ్యామిలీ వెంట ఆన్ ఏ పిక్నిక్ టు ఏ పార్క్. ఒక పార్క్కి పిక్నిక్ వెళ్ళాం నేను మా కుటుంబం అంతా కూడా. వీ ప్లేడ్ గేమ్స్ అండ్ ఏట్ టేస్టీ ఫుడ్. చక్కగా ఆడుకున్నాం, ఆకలి వేసినప్పుడు చక్కగా అండ్ రుచికరమైనటువంటి ఆహారాన్ని మేము తినడం జరిగింది. వీ ఎంజాయ్డ్ ద ఫ్రెష్ ఎయిర్. చల్లటి గాలిని ఆనందించాం అండ్ హ్యాడ్ ఫన్ టుగెదర్. అంతా కూడా చక్కగా మేము నవ్వుకుంటా తుల్లుకుంటా అక్కడ ఆనందంగా గడిపాం. ఇట్ వాజ్ ఎ హ్యాపీ డే. చాలా చాలా ఆనందభరితమైనటువంటి రోజు అది. ఇది ఫ్యామిలీ పిక్నిక్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇక అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ టెక్నాలజీ, ముఖ్యంగా మొబైల్. అడ్వాంటేజెస్ ఏంటంటే వీ కెన్ టాక్ టు ఫ్యామిలీ. మన ఇంట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడవచ్చు. లర్న్ ఆన్లైన్. ఎన్నో ఆన్లైన్లో ఇప్పుడు మీరు యూట్యూబ్ చూస్తున్నవన్నీ కూడా దానివల్లే సాధ్యమవుతుంది. గెట్ ఇన్ఫర్మేషన్ క్విక్లీ. ఏదైనా సమాచారాన్ని తొందరగా పొందొచ్చు. యూజ్ ఇన్ ఎమర్జెన్సీస్. ఏదైతే అత్యవసర పరిస్థితులు ఏదైనా ప్రమాదంలో ఉంటే ఏం చేయొచ్చు? చక్కగా ఫోన్ చేసి ఆ ప్రమాదం నుంచి తప్పించుకునే ప్రయత్నం అనేది చేయొచ్చు. డిసడ్వాంటేజెస్ అంటే నష్టాలు. హార్మ్ సైజ్. కళ్ళని దెబ్బతీస్తాయి. వేస్ట్ టైం. రీల్స్ ఉంటాయి, అలా తిప్పుతూ ఉంటే గంట 2 గంటలు 3 గంటలు అలా అయిపోతూ ఉంటుంది. కానీ మనకు మాత్రం అలసట అనిపించదు. దాంట్లోనే అదొక వ్యామోహంలాగా వెళ్ళిపోతూ ఉండిద్ది. రెడ్యూసెస్ అవుట్డోర్ ప్లే. అండ్ బయట క్రికెట్ ఇలాంటి ఫ్రెండ్స్తో ఆడుకుంటూ ఉంటాం. ఆ హ్యూమన్ టచ్ అనేది మిస్ అవుతాం. అండ్ కాజెస్ అడిక్షన్. పబ్జీ కావచ్చు, ఫ్రీ ఫైర్ కావచ్చు. ఇవి ఏంటంటే అడిక్షన్ని అంటే 24 గంటలు ఆడినా తనివి తీరదు అనమాట. గెలవాలి గెలవాలి గెలవాలి. అండ్ ఇలాంటివి ఉంటాయి, ఓడిపోతుంటాం. ఇది ఒక వ్యసనం లాగా తయారవుతుంది అనమాట. కాబట్టి ఉపయోగాలు అనేవి నష్టాలు అనేవి టెక్నాలజీ వల్ల మనమైతే చూడడం జరిగింది. ఇదే విధంగా టోటల్ అన్నీ కూడా 35 డేస్కి సంబంధించి అండ్ 34 డేస్ అండ్ చివరిలో లెటర్స్ ప్రాక్టీస్ అనేది 35th డేగా తీసుకున్నట్లయితే అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ మీరు కనుక మొబైల్లో చూస్తున్నట్లయితే ఐకార్డ్స్ అనేవి ఇలా వస్తూ ఉంటాయి. వాటి ద్వారా మీరు పూర్తి టోటల్ సిలబస్ యాక్సెస్ చేయొచ్చు. ఎండ్ స్క్రీన్స్ వాటిని ఈజీగా మీరు చివరిలో ఇప్పుడు ఒక 10 సెకండ్ల తర్వాత వస్తే వాటిని క్లిక్ చేయడం ద్వారా పొందొచ్చు. లింక్ అని కామెంట్ సెక్షన్లో అడగడం ద్వారా ఖచ్చితంగా నేను మీకు ప్లేలిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దాని ద్వారా టోటల్ సిలబస్ని మీరు ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ప్రతిదీ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి, దయచేసి గమనించండి. అండ్ ఏవైతే
6th క్లాస్కి సంబంధించినటువంటి పాఠ్యాంశాలు ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఇక్కడ ప్రతిదీ కూడా ఇక్కడ మీకు అందుబాటులో ఉన్నాయి. సెమ్ 2తో సహా అన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాటి ద్వారా మీరు యాక్సెస్ చేయొచ్చు. థ్యాంక్స్ ఎ లాట్.